నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఈరోజు మనం ఒక సింపుల్ బట్ పవర్ఫుల్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఎగ్. గుడ్డు. గుడ్డు మన డైలీ డైట్లో ఈజీగా దొరికేది, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి సూపర్గా హెల్ప్ చేస్తుంది. దీనిలో మొదటిది ప్రోటీన్ పవర్ హౌస్. ఎగ్స్ని కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అని పిలుస్తారు. అందుకే జిమ్ ట్రైనర్స్, డాక్టర్స్ ఎందరో ఎగ్స్ రికమెండ్ చేస్తారు. బాడీలో మజిల్స్ బిల్డ్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఎగ్స్ చాలా యూజ్ఫుల్. తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్. ఎగ్లో విటమిన్స్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12, ఐరన్, జింక్ లాంటివి చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. అవి మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచుతాయి, ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి. తర్వాత బ్రెయిన్ హెల్త్. ఎగ్ యోక్లో చోలిన్ అనే న్యూట్రిన్ ఉంటుంది. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి, మెమరీ పవర్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. చిల్డ్రన్స్ అండ్ స్టూడెంట్స్కి ఎగ్స్ డైలీ డైట్లో చాలా యూజ్ఫుల్. తర్వాత ఐ హెల్త్. ఎగ్లో లూటిన్ మరియు జియాస్టిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. వాటి వల్ల ఐ సైట్ స్ట్రాంగ్గా ఉంటుంది. క్యాట్రాక్ట్ లాంటి ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది. తర్వాత వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్. బ్రేక్ఫాస్ట్లో ఎగ్ తింటే స్టొమక్ ఫుల్ ఫీలింగ్ ఎక్కువ టైం ఉంటుంది. సో ఓవర్ ఈటింగ్ తగ్గిపోతుంది. వెయిట్ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది. తర్వాత హార్ట్ హెల్త్. చాలా మంది అనుకుంటారు ఎగ్ యోక్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని, కానీ రీసెర్చ్ ప్రకారం మోడరేట్గా ఎగ్స్ తినడం సేఫ్ అండ్ హెల్తీ. యాక్చువల్లీ గుడ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయి. తర్వాత అఫోర్డబుల్ అండ్ ఈజీ. ఎగ్స్ అందరూ ఎఫర్ట్ చేయగలిగే ఫుడ్. బాయిల్డ్ ఆమ్లెట్, కర్రీ ఆర్ స్నాక్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎగ్ అంటే సింపుల్ ఫుడ్ మాత్రమే కాదు, హెల్త్కి కంప్లీట్ ప్యాకేజ్. డైలీ 1 or 2 ఎగ్స్ ఇంక్లూడ్ చేస్తే బాడీకి ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ బ్యాలెన్స్గా దొరుకుతాయి. గుర్తుంచుకోండి, హెల్తీ డైట్లో స్మాల్ చేంజెస్ బిగ్ డిఫరెన్స్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎగ్ గురించి కొంచెం మీకు తెలియని విషయాలు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.